అందరికీ నమస్కారం. మనందరి ఇళ్లలో వంటగదుల్లో చాలా కామన్గా కనిపించే ఓ కూరగాయ ఉంది కదా, అదేనండి దొండకాయ. దాని మనం మామూలు కూరగాయ అనుకుంటాం, కానీ అస్సలు కాదండోయ్, అదొక ఆరోగ్య రహస్యాలు నిండిన నిధిలాంటిది. సో ఈరోజు మనం దాని గురించి, దాని వెనుకున్న అద్భుతమైన విషయాలన్నీ తెలుసుకోబోతున్నాం. అవును, మీరు విన్నది నిజమే. ఈ మామూలుగా కనిపించే దొండకాయలో ఇన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారా? ఖచ్చితంగా ఉంటాయి. అవేంటో ఆ రహస్యాల గుట్టు విప్పే ప్రయత్నమే ఈ విశ్లేషణ. చూడ్డానికి చాలా సింపుల్గా, కామన్గా కనిపిస్తుంది కదా, కానీ దీనిలో ఉన్న గుణాలు మాత్రం అసాధారణం. మరి ఆ శక్తివంతమైన గుణాలేంటి? వాటి వెనకున్న సైన్స్ ఏంటో చూసేద్దాం. చాలామందికి దొండకాయ ఫ్రై అంటే భలే ఇష్టం కదా. అంటే ఒక టేస్టీ సైడ్ డిష్గా మాత్రమే చూస్తాం. కానీ ఇవాళ మనం మాట్లాడుకోబోయే సైంటిఫిక్ నిజాలు తెలిసాక దొండకాయని చూసే పద్ధతే పూర్తిగా మారిపోతుంది. ఇది గ్యారంటీ. సరే, మరింకెందుకు ఆలస్యం, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. దొండకాయ మన ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా మేలు చేస్తుందో, ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజంగా ఇవి వింటే ఆశ్చర్యపోతారు. ఒకటో రెండో అనుకుంటున్నారేమో, కానీ కాదు, ఏకంగా 7 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్నమాట ఈ చిన్న దొండకాయ వల్ల. అవేంటో చూద్దామా? ఒక్కసారి జాబితా చూడండి. డయాబెటీస్ను కంట్రోల్ చేయడం దగ్గర్నుంచి, జీర్ణక్రియను మెరుగుపర్చడం, గుండె ఆరోగ్యం, ఇమ్యూనిటీ బూస్టింగ్, బరువు తగ్గడానికి హెల్ప్ అవ్వడం. అబ్బో, లిస్ట్ పెద్దదే ఉంది కదా. వీటిల్లో కొన్ని చాలా ముఖ్యమైన వాటి గురించి మనమిప్పుడు కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అన్నింటికంటే ముఖ్యమైన, కీలకమైన ప్రయోజనం ఏదైనా ఉందంటే అది ఇదే: డయాబెటీస్ నియంత్రణ. ఎందుకంటే దొండకాయలో సహజంగా ఇన్సులిన్ను పోలిన కొన్ని పదార్థాలుంటాయట. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గించి కంట్రోల్లో ఉంచడంలో చాలా చురుగ్గా పనిచేస్తాయి. అందుకే షుగర్ పేషెంట్స్కి ఇదొక వరమని చెప్పొచ్చు. ఓకే, దొండకాయ ఒకే దెబ్బకు ఎన్ని ప్రయోజనాలను అందిస్తుందో చూడండి. దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది జీర్ణక్రియకి, బరువు తగ్గడానికి భలే హెల్ప్ అవుతుంది. రెండోది, క్యాలరీలు చాలా తక్కువ. సో డైట్లో ఉన్నవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇక మూడోది, యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచి చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయన్నమాట. ఈ ప్రయోజనాలు ఇక్కడితో ఆగిపోలేదు. ఇది మన బాడీలో ఒక క్లీనింగ్ ఏజెంట్లా కూడా పనిచేస్తుంది. అంటే కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేయడం, శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తూ మన గుండెను, కాలేయాన్ని కూడా కాపాడుతుంది. వావ్, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని అనిపిస్తోంది గదా. అయితే ఆగండి, ప్రతి నాణ్యానికి రెండో వైపున్నట్టే దొండకాయ విషయంలో కూడా మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. చూడండి, ఒకవైపు బ్లడ్ షుగర్ కంట్రోల్, మంచి జీర్ణశక్తి, బలమైన ఇమ్యూనిటీ లాంటి సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరోవైపు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే జీర్ణ సమస్యలు, అలర్జీలు, మెడికేషన్తో రియాక్షన్స్ లాంటివి వచ్చే అవకాశముంది. అందుకే ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం. సో సింపుల్గా ఈ 4 రూల్స్ గుర్తుంచుకుంటే చాలు. 1, అతిగా తినకూడదు, ఎందుకంటే గ్యాస్, ఉబ్బరం లాంటివి రావచ్చు. 2, ఏవైనా అలర్జీలు అంటే స్కిన్ మీద దద్దుర్లు లాంటివి వస్తే గమనించాలి. 3, ఎప్పుడూ తాజా దొండకాయలనే తినాలి, పచ్చిగా ఉన్నవి లేదా ముదిరిపోయినవి మంచివి కావు. ఇక 4, ఇది చాలా ఇంపార్టెంట్, మందులు వాడేవాళ్లు బ్లడ్ షుగర్ను మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఆ 4వ పాయింట్ గురించి ఇంకొంచెం స్పష్టంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక. ఆల్రెడీ డయాబెటీస్కి మందులు వాడుతున్న వాళ్లు దొండకాయను ఎక్కువగా తింటే ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా ప్రమాదకరంగా పడిపోయే ప్రమాదముంది. అందుకే వాళ్లు ఖచ్చితంగా దీన్ని మితంగానే తినాలి. సరే, ప్రయోజనాలు తెలిసాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిసాయి. మరి దీన్ని తినడానికి సరైన పద్ధతి ఏంటి? ఎప్పుడూ ఎలా తింటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఓకే, దొండకాయ తినడానికి బెస్ట్ టైం ఎప్పుడంటే మధ్యాహ్నం లంచ్ టైం. వేపుడులాగా గానీ, కూరలాగా గానీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో మన జీర్ణ వ్యవస్థ చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఈజీగా జీర్ణమవుతుంది. మరి ఎప్పుడు తినకూడదు? రాత్రిపూట, ముఖ్యంగా నిద్రపోయే ముందు ఎక్కువ పరిమాణంలో తినడం అవాయిడ్ చేయడం మంచిది. సరే, మనం ఆల్మోస్ట్ ఈ విశ్లేషణ చివరికొచ్చేశాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఒక ఫైనల్ మాటతో ముగిద్దాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, దొండకాయ అనేది డౌటే లేకుండా ఒక శక్తివంతమైన కూరగాయ. ఇందులో బోలెడు ప్రయోజనాలున్నాయి,
కానీ ఆ ప్రయోజనాలన్నీ మనం సురక్షితంగా పొందాలంటే దాన్ని తెలివిగా అంటే సరైన మోతాదులో సరైన టైంలో తినడమనేది కీలకం. మరి ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసాక మనం దొండకాయను చూసే విధానంలో ఏదైనా మార్పు వస్తుందా? మన రోజువారీ ఆహారపు అలవాట్లలో దీన్ని చేర్చుకునే పద్ధతిని ఏమైనా మార్చుకుంటామా? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే కదా.